హెల్త్ కోసమని నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని మార్నింగ్ తినమంటే పిల్లలకైనా, పెద్దలకైనా రెగ్యులర్‌గా బోరింగ్‌గా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్‌తో ఇలా వీక్లీ ట్వైస్ మనం మిల్క్ షేక్ చేసేస్తే టమ్మీ ఫుల్‌గా ఉంటుంది. ఎనర్జీగా కూడా ఉంటుంది. దానికోసం ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున కాజు, బాదాం, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా రెగ్యులర్ కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, 2 అంజీరా, 2 ఖర్జూరా సీడ్స్ తీసేసినవి, 2 వాల్‌నట్స్ వేసేసి ముందుగా వాటర్‌తో మంచిగా కడిగి, ఆ వాటర్ తీసేసి, మళ్ళీ సెకండ్ టైమ్ వాటర్ పోసేసి, మూత పెట్టి నైటంతా అలా నాననివ్వాలి. మార్నింగ్‌కైతే చక్కగా అవి అలా ఉబ్బుతాయండి. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని, వాటర్ వేయకుండా పల్స్‌గా తిప్పుకోవాలి. పల్స్‌గా తిప్పుకున్న తర్వాత నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా! వాటిని వేస్ట్ చేయకుండా ఇందులోనే వేసుకోవాలి. ఇంకా ఒక బనానా, పావు కప్పు పాలైతే నేను యూజ్ చేశాను. బనానా అండ్ యాపిల్ యూజ్ చేయొచ్చు. ఓన్లీ బనానా చేయొచ్చు. ఓన్లీ యాపిల్ కూడా యూజ్ చేయొచ్చు. పాలు పడదు, పాలు అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇంకా కోకోనట్ వాటర్‌తో కూడా మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ వాటర్‌తో కూడా మిల్క్ షేక్ అయితే రెడీ అవుతుంది. కన్సిస్టెన్సీ అయితే మన ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి తాగేలాగానా, తినేలాగానా చూసి రెడీ చేసుకోవాలి. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ అయితే 2 గ్లాసెస్‌కి చెప్పాను. ఇంకా నాలాగా మీగడ ఇష్టం ఉండేవాళ్ళు పైనుండి మీగడ వేసేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్.